గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తనకి నెగిటివ్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అవును, నెగిటివ్గానే తీసుకొచ్చారండి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలామంది నష్టపోయి ఉన్నారు కూడా. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తే బాగుండేది. అయితే అది తిరిగి ప్రజలకి, భూమి లేని వాళ్ళకి భూమి అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడానికి మనకి చాలా చోట్ల ప్లేసులు ఉన్నాయి. అన్నీ అమరావతిలో ఇవ్వడం అనేది అది చాలా తప్పు అనమాట. ఎందుకంటే రైతులు ఇచ్చిన దాన్ని ఎవరికో ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. అది అయితే అది అది అసలు అది ఎవరు కూడా ఒప్పుకునేది కాదండి. ఎందుకంటే మన స్థలానికి మన పేరు ఉంటే మనం ఒప్పుకుంటాం, కానీ ఆయన బొమ్మ ఇంకోల బొమ్మ ఉంటే మనం ఒప్పుకోంగా. చెప్పారు కదా ఆయన, రాజముద్ర వేసి ఇస్తాను, రాజకీయంలో గెలవక ముందే చెప్పారు ఆయన, నేను గెలిచిన తర్వాత పాస్బుక్లన్నీ రద్దు చేసి రాజముద్ర వేసి ఇస్తాను, నా ఫోటో ఇంకోళ్ళ ఫోటో కూడా ఉంచను అని చెప్పారు. అది కూడా రైతులకు కానివ్వండి, అలాగే ఇళ్ల స్థలాలు ఉన్నారు ఎవరికైనా సరే చాలా సంతోషించే విషయం. పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని చూడటం ఎలా ఉంది అసెంబ్లీలో కానీ? అది గూస్ బంప్స్ అనమాట. అది చెప్పేది కాదు, మనం వ్యక్తపరిచేది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెచ్చారు కదా జగన్ గారు, దానివల్ల ఆయన ఓడిపోవడం ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అండి. మరి ప్రజలు ఆస్తుల్ని ప్రభుత్వం వాల్చుకొని వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తీసుకొని వీళ్ళకి జస్ట్ జిరాక్స్లు పెట్టేసి చేస్తాయంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కదా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేయడం అనేది అది కొంచెం దారుణమైన విధానం. ఎవరి ఆస్తుల మీద ఎవరి ఫోటోలు వేసుకొని చేయడం మంచి పద్ధతి అయితే కాదు అది. అలాగే ఆ చట్టాన్ని చంద్రబాబు గారు రద్దు చేశారు, అది మంచి నిర్ణయం అంటారా? నాకు తెలిసినంతవరకు నాకు మంచి నిర్ణయమేనండి అది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉంది కదా, అవును, అది పెట్టడం వల్ల గత ప్రభుత్వం విఫలమైందంటారా? అంటే ప్రభుత్వం విఫలం ఇది జనం తీర్పు అండి. ఇప్పుడు ల్యాండ్ మాపింగ్ గురించి మేమైతే చెప్పం. వాస్తవంగా చెప్పాలంటే కింద ప్రభుత్వం అందరు ఖాళీగా ఉన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేసింది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు మాకు ఖాళీగా ఉన్న వాళ్ళకి 3,000 రూపాయల పెన్షను. ఆర్టీసీ డ్రైవర్ అటుపక్క అద్దం చూసి ఇటుపక్క అద్దం చూసి ఆయన రిటైర్మెంట్ వస్తే ఆయనకు వచ్చే పెన్షన్ 1,500. కానీ ఖాళీగా కూర్చొని తిన్న వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్. అంటే రోజుకి 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ సరిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా పెన్షన్ వచ్చేస్తుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం సార్? మీరు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరికో తెలుసా? ఎవరు లేరు, పిల్లలు లేని వాళ్ళు, బతకలేని వాళ్ళకి, వికలాంగులకి ఇవ్వాలి. చెయ్యాలండి, రద్దు చేయడమే కరెక్ట్. ఎందుకంటే దానివల్ల కొన్ని 100 కోట్లు మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇదివరకు ఉన్న గవర్నమెంట్ పిల్లలకి ఉద్యోగాలు లేవు, కంపెనీలు రావట్లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, కంపెనీలు తీసుకొచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, మా బతుకులు మేము బతుకుతాం, మా పిల్లలు మా మీద ఆధారపడరు. సంవత్సరం కాదు సార్, మీరు ఎన్ని సంవత్సరాలను టైం తీసుకుని ముందు స్టాండర్డ్ అనేది కావాలి. ఇప్పుడు మేము కష్టపడి మా పిల్లల్ని పెంచుతున్నాం అంటే పిల్లలు బాగుండాలని కోరుకుంటాం, కానీ మా మీద ఆధారపడాలంటే మేము ఎలా బతుకుతాం సార్? గత ప్రభుత్వం విఫలం అవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి కారణం అన్నారు, అలాగే శాండ్ మాఫియా ఒకటి కారణం అన్నారు. అది మీ పట్టాదారు పాస్బుక్ మీద ఆయన బొమ్మలు వేసుకోవడం అయ్యే ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇసుక ఒకటి అను 3 రాజధానుల నినాదం ఒకటి ప్రధానం. ఈ రెండే వాటి వల్లే జగన్ గారు ఓడిపోయారు. అలాగే ఇప్పుడు మీ పట్టాదారు పాస్బుక్ పైన ఆయన ఫోటో వేయడం అనేది చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. స్థలాలు మావి కాకుండా పోతే జిరాక్స్ ఇస్తామన్నారని చెప్పి. అదైతే మరి అది భూములు ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బంది, భూములు ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బంది. 5 సంవత్సరాలు జగను జనాలతో పాటు ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం సంకనాకిచ్చిపోయాడు. నెల రోజులకి ఎలా తెలిసిద్దాం రిపోర్టు చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, మీరు 30,000 జాబ్ నుంచి 60,000 జాబ్కి వెళ్తారు. ఆ 30,000 చేసినా ఏం చేశాడో మీకేం తెలిసిద్ది? మీకు 60,000 రాగానే సరికాదు, అన్ని సెట్ చేయాలంటే మీకు టైం పట్టిద్దిగా. అంతే టైం పట్టిద్ది, అప్పటికి చేసుకుంటూ వస్తున్నారు. నెల రోజుల్లోనే 35 హత్యలంట, ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా అంట. ఏంటి గేములు? 3 గేములు, 3 రాజధానుల గేములు ఆడాడు. ఒక గేమ్ సరిపడిందా? అంటే ఇప్పుడు ఈ నరసరావు ఆ వినుకొండలో జరిగిన హత్యలో ఆ చనిపోయింది వైసీపీ కార్యకర్త, వైన్స్లో క్యాషియర్. అంతకుముందు వాళ్ళిద్దరికి ఏంటో పర్సనల్ గొడవ అయితే రాజకీయానికి కీలక పూయటం ఏంటి? పవన్ కళ్యాణ్ చంపాడా, చంద్రబాబు నాయుడు చంపాడా, నారా లోకేష్ చంపాడా? ఏంటండి అది? జనాలు పిచ్చోళ్ళ. ఒక్క ఛాన్స్ అయిపోయింది జగన్కి. ఆడి జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేడు. ఇంకా 7 రోజులు చేస్తారంటే ఎవరు లేరు ఇక్కడ. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చా? అంటే పట్టాదారు పాస్బుక్ మీద ఆయన బొమ్మలు వేసుకోవడం. మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇన్ని గవర్నమెంట్ వచ్చినాయి, ఎవరు తెచ్చాం మా ఆస్తులు వాడి పేరు మీద పెడతాం. వాడు ఓడిపోవడానికి ప్రధాన కారణం అది. మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్నలు, మా బాబాయిలు సంపాదించిన ఆస్తి వాడి పేరును పెట్టుకొని వాడి ఎమ్మెల్యే పర్మిషన్తో, వాడి ఎంపీ పర్మిషన్తో లోన్ తెచ్చుకోవాల్సిన అవసరం అండి మాకు అది నచ్చలా. చంద్రబాబు మాట ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు, నిన్న రద్దు చేసి చూపించాడు.
అది ప్రభుత్వం అంటే. ప్రభుత్వం జోలికి మనుషులు వెళ్ళరు, మనుషుల జోలికి ప్రభుత్వం రాకూడదు. అది అలాగే కొనసాగుతుంది, కొనసాగాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అసెంబ్లీలో చూడటం ఎలా ఉంది? అసలు నెంబర్ 1గా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన 3వ రోజులో ఒక లేడీ, ఆమె 9 నెలలు సంవత్సరం నుంచి మాచవరం పోలీస్ స్టేషన్, సూర్యారావుపేట విజయవాడలో ఎంతమంది పోలీసులు సీఐలు పట్టుకుని అవలా. అలాంటిది ఒక సీఐకి మీరు ఉద్యోగంలో ఉంటాను అనుకుంటే చేయండి, లేకపోతే నేను వేరే టీం వేస్తానంటే గట్టగా 9 రోజులు 8 రోజుల్లో ఛేదించారు. ఆ తల్లి ఏమైనా ముడబెట్టుకుంది? అది చాలదా? 30 రోజుల్లో అది ఒక విజయం చాలదా? అలాగే ఇప్పుడు జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? ఏమంటే ఏమన్నా కొద్దిగా కొత్తగానే ఉంటుంది. నెల రోజుల్లోనే ఏ విషయం చెప్పలేం. ఎంతవరకైతే నో బ్యాడు. అంటే టీడీపీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకి కొద్దిగా దూకుడులో ఉన్నారు. కానీ టీడీపీలో వాళ్ళు కూడా కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇదంటే పూర్తిగా కొత్త వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇద్దరు సంయమనం పాటించి సంయమనంగా ప్రభుత్వాన్ని కొనసాగించి అరాచకాలు ఇప్పుడు నిన్న చూశారు. మన లిక్కర్ మాఫియా ఎంత భయపడిందో, మన కేజ్రీవాల్ మాఫియా కన్నా ఎక్కువ మాఫియా జరిగింది. నగదు అమ్మకాలు కూడా తిరుగుబాటు చేశారు. నగదు అమ్మకాలు ఎక్కువ జరిగినాయి. చూపించేది 30 కోట్లు, అమ్మింది 1,00,000 కోట్లు. మరి మిగతా 70 కోట్లు ఎవరు? జగన్ అకౌంట్లోకి వెళ్ళియా, లేకపోతే వాళ్ళ మంత్రుల అకౌంట్కి వెళ్ళియా, రోజా అకౌంట్లోకి వెళ్ళియా, అంబటి రాంబాబు అకౌంట్లోకి వెళ్ళియా? అవి ఏమైనట్టు డబ్బులు? దాని మీద చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి. సిబిసిఐడి ఎంక్వైరీ దానికి మట్టుకి అవసరమైన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ అకౌంట్ కూడా వేపిస్తారు. మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ అసెంబ్లీలో మిస్ అవుతున్నారా? అసలు మొత్తానికి ఉంటుందండి. ప్రతివాడికి కొబ్బరికాయ కొట్టే రోజు ముందుంది. ఎవరిని తప్పించరు. లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తే మంచిది అంటారా? ప్రస్తుతానికి ఆగటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దిగారు. ముందు వీళ్ళు దమనం ఉండే, వీళ్ళు తేల్చడం ఉండే. ఆయన కన్నా సీనియర్ కాదుగా యంత్రం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఇదే చంద్రబాబు నాయుడు తండ్రి గారు కాళ్ళ మీద పడ్డాడు. అన్నయ్య అని చెప్పేసి గౌరవంగా పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద నారా లోకేష్ ఆశీర్వాదం తీసుకున్నాడు. వీళ్ళు చూసుకున్నాడు ప్రస్తుతానికి. ఎంతకన్నా పేటరేకపోయి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడు. ఏమైంది? ఎల్లరా పువ్వు అని చెప్పి పంపించేశారు వెనక్కి. అలాగే జరిగిద్ది. ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఆ 11 మందిలో 4 రెడీగా ఉన్నారంట. ఇంకెంత ఉంటాయండి? 7గురికి ఆయనకు హోదా కావాలంట. ఏ హోదా? అదే మన అసెంబ్లీలో ఇస్తారు చూసారా, ప్రతిపక్ష హోదా. 7 సీట్లకి ఎలాగెత్తారండి? ఆల్రెడీ నిన్న ఒకడు వచ్చేసాడు, రాజీనామా చేసేసి దూలిపాల. అదే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, జగన్ నువ్వు రావాలి అసెంబ్లీకి, తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయని చెప్పి. మరి వస్తే బాగుంటుంది అంటారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఏముంది, వచ్చాడు, నల్లకండ వేసుకున్నాడు, వెళ్ళాడు. ఆయన గవర్నమెంట్లో ప్లకార్డులు పట్టుకున్నా, ఏం చేసినా స్వేచ్ఛగా ధర్నాలు చేయించాడా, నిరాహార దీక్షలు చేయించాడా, అంగన్వాడీని ఎలా కొట్టించాడు అందరూ మనం చూసాం. ఇది వీళ్ళు ఏమీ చేయలే, ఓన్లీ ప్లకార్డులు పట్టుకొని వెళ్ళారు. అలాగే వైసీపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించారు, ఫ్యామిలీని ఎన్నో పాతలు పెట్టారు. అవన్నీ తట్టుకుని ఆయన మంచి సమాధానం అంతకంతకు అనుభవిస్తారండి, ఇంకా అనుభవిస్తారు. ఇప్పుడు రోజా ఏమైందంటే కూజ అయిపోయింది. కనీసం కనబడుతుందా? మీకు కనిపించిందా? మీడియాకి పోని ఎవరికైనా కనిపించిందా? ఎంత వాగింది, ఏం వాగింది? సొంత చెల్లె మా అన్న దుర్మార్గుడు ఓటేద్దానంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓటమి తేలిపోయింది. ఎంతకన్నా నిదర్శనం ఏమీ లేదు. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. ఏంటి పొజిషను, గవర్నమెంట్ ఎలా ఉంది, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి కొత్త ప్రభుత్వం అనేది? గవర్నమెంట్ చాలా బాగుంది. ఎందుకంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఓటేశారు. చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల మనకి ఆల్రెడీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి మంచి నిర్ణయాలు తీసుకుని మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది, గ్యారంటీ ఉంది. కానీ మంచి నిర్ణయాన్ని నిజంగా ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వ నాయకులు దొంగ మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. కానీ జనాలు నమ్మరు, అన్నీ అబద్ధాలే. ప్రతి దానికి, ప్రతి విషయానికి క్లారిటీ లేదు. ముందు క్లారిటీ లేదు. వాళ్ళు ఏమండి ఆ ల్యాండ్ లైటింగ్ చట్టం తెచ్చారు, మన చంద్రబాబు గారు దాన్ని చేశారు కదా. ఎంత హ్యాపీ అది. మా ఆస్తులకి మా ఇది లేకుండా మాకు నకళ్ళు ఇచ్చి, మాకు ఫోటో స్టాట్లు ఇచ్చి, అది ఏంటంటే నాకు అర్థం కాదు. మేము ఎంత ప్రజలు, నేను ఒక డాక్యుమెంట్ రైటర్ని. ప్రజలు ఎంతో కష్టపడి వాళ్ళ వెచ్చించి ఆస్తులు కొనుక్కుంటే మేము సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు జిరాక్సులు ఇస్తారంట. ఏం చేసుకుంటారండి జిరాక్సులు? మేము దాన్ని తాకడ పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా జిరాక్సులు ఇస్తారు, లోన్లు రావు. దానివల్ల అసలు ఎవడంటే నాకు అర్థం కాదు. ఇలాంటివన్నీ పెడతాడు. ఆయన వైజాగ్లో మొత్తం అన్నీ అమ్మేశారట, అన్నీ తాకడ పెట్టేశారు. ఇంకా ఏమీ దొరకలేదు అనుకుంటా. ఇక ప్రజల ఆస్తి ఒకటి ఉంది, ఈ ఆస్తులు తీసుకెళ్ళి ఆయన అక్కడ తాకడ పెట్టుకుంటారు. ప్రపంచ బ్యాంకు ఇంకెక్కడికో తాకడ పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు.
అలాగే చంద్రబాబు గారి గురించి మనం మాట్లాడుకోవసరంలా ఆయన్ని ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిది నారా లోకేష్ గారిది ఎలా ఉంది? వాళ్ళు సూపర్ అండి. అసలు వాళ్ళు ఎలా కలిశారు, ఆ దేవుడే కలిపాడండి. ఆ కూటమిని కలిపి మా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం అది. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కారణం అనుకోవచ్చా? లేదు సార్, నేను మరీ అంత అంటే పాస్బుక్స్ మీద ఆయన ఫోటోలు వేయడం కరెక్టే. కాకపోతే ఏంటంటే భయానికి గురయ్యారని చెప్పుకోవచ్చా? మెయిన్గా ఏంటంటే ఎక్కువ పబ్లిక్తో ఇంటర్ఫియర్ అవ్వలేదు కదా, పబ్లిక్లో ఎక్కువ పైగా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మినిస్టర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు కదా. అంటే నార్మల్గా టీవీస్లో లాంగ్వేజ్ కట్టుకుని ఉండేది కదా మినిస్టర్స్, అందుకని చెప్పి వాళ్ళు మరి వాళ్ళు లేకపోవడం అసెంబ్లీలో లోటుగా అనిపిస్తుందా మీకు? నేనైతే అంటే జగన్ గారు వస్తా అనుకున్నాను అసెంబ్లీకి. పవన్ కళ్యాణ్ గారు కూడా రమ్మని పిలిచారు. రమ్మని పిలిచారు, బట్ ఏమో అంటే కొన్నిసార్లు పవర్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా. ఏమో వస్తే కనుక ఏమైద్ది అని చెప్పి తెలియదు కదా. అలాగే ఇప్పుడు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అసెంబ్లీలో చూడడం ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎలా ఉంది వాళ్ళని చూడటం? చాలా హ్యాపీగా ఉంది. అండ్ పైగా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. అంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళి ఓట్ వేయడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ మా ఫాదర్ ఏంటంటే బిగ్ సిబిఎన్ గారిని ఐడల్గా ఫీల్ అవుతారు, అందుకని చెప్పి వీఆర్ హ్యాపీ.